హాయ్ అందరికీ, నేను మీ శ్వేత. దసరా అంటేనే అమ్మవారి పండగ. భక్తి మరియు ఆనందాల కలయిక కదా. ఈ శుభదినాన అమ్మవారికి వివిధ రకాల ప్రసాదాలు సమర్పిస్తాం. కట్టె పొంగలి, పులిహోర, కొబ్బరి అన్నం, అల్లం మినపగారెలు, దద్దోజనం, రవ్వ కేసరి, కదంబం, చక్కెర పొంగలి, పాయసం. ఇలా ఇంట్లో సులువుగా చేసే వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే మన కుటుంబానికి, ఆరోగ్యంకి మరియు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. ఇక 9 రకాల ప్రసాదాలు సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి డ్రైన్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అలా 2 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పులిహోర, కొబ్బరి అన్నం, దద్దోజనంకి ఒకేసారి అన్నం ఉడికించుకుంటున్నాను. 1వ రోజు ప్రసాదం కట్టె పొంగలి. ఈ పొంగలికి నేను 1 కప్పు బియ్యం అలాగే 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీరు పెసరపప్పు 1 కప్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 3/4 కప్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ చొప్పున మిరియాలు, జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనము డ్రైన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, రైస్ని ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పుకి నేను 8 కప్పుల నీళ్లు తీసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్లు రానిచ్చుకోవాలి. 5 విజిల్ల తర్వాత కొద్దిసేపు వదిలేసి మూత తెరిచి చూసిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇందులోనే నేను కొన్ని వేయించిన జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ పొంగల్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి, సింపుల్గా చేసుకునే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కట్టె పొంగలి ప్రసాదంని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక 2వ రోజు ప్రసాదం పులిహోర. పులిహోరలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా కూడా ఈ పులిహోరని ట్రై చేసి చూడండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కొన్ని పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 5 స్పూన్ల ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని లైట్గా పైన కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకుంటే అన్నం అనేది మెత్తపడుతుంది. కాబట్టి లైట్గా అలా అలా కలుపుకొని కొద్దిసేపు చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పులిహోరకి అన్నం ఎప్పుడైనా కూడా సరే కొద్దిగా పొడి పొడిగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు, 1 ఇంచు అల్లం, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదా రోటిలో అయినా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇందులోనే నేను 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకొని ఇలా గుజ్జు తీసి వేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు అనేది కొద్దిగా దగ్గర పడాలండి. ఇప్పుడు దగ్గర పడి ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని కూడా ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ పులిహోరకి మనము మరొకసారి పోపు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు వేరుశెనగ గుండ్లు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో నేను కొద్దిగా జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, మినప్పప్పు,
అలాగే శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో నేను 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పోపునంతా ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్ కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి. ప్రసాదంని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక 3వ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నంని చాలా చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. వేరొక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకుంటున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా వేరుశెనగ గుళ్ళైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుముని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నంని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. పెద్ద కప్ రైస్కి 1 చిన్న కప్పు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి తురుము కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇందులో లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సులువుగా అయిపోయే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇక 4వ ప్రసాదం అల్లం మినప గారెలు. గారెల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. ఈ మినపగుళ్ళని ముందు రోజు రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు, లేదా పండగ రోజు ఉదయాన్నే 4 లేదా 5 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పు ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసి ఒక మిక్సీ జార్లోకి ఈ మినపప్పు అంతా వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా వంట సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే నేను కొద్దిగా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం, పచ్చిమిర్చిని మాత్రమే వేసుకొని పిండిని ఒక 5 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గారెలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. కప్పులో వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం గారెలు వేసుకునేటప్పుడు ఇలా అద్దుకొని వేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తోనే అనుకుంటూ మధ్యలో ఇలా చిన్నగా హోల్ చేసుకొని చేత్తోనే వేసేసుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా రాదు అనుకుంటే చిన్న టిప్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా గారెలు ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని గ్లాస్ పైన ఇలా వేసుకొని ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ లేదా థ్రెడ్తో అయినా ఇలా కట్టేసేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని గారెల పిండిని కొద్దిగా తీసుకొని ఇలా మనము స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. గ్లాస్ ఎంత సైజులో ఉంటే అంత గారెలు చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ని రివర్స్ చేసి ఆయిల్లో 1 సెకండ్ పాటు అలానే పెట్టి తీసేస్తే మనకి గారె అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా రిమైనింగ్ అన్ని వడల్ని ఇలా వేసేసుకున్న తర్వాత చిన్నగా తిప్పుకుంటూ 2 వైపులా ఈ గారెల్ని కాల్చుకోవాలి. ఈ గారెలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల అలానే పిండి అనేది సరిగ్గా ఉడకదు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైనా స్ట్రైనర్ తీసుకొని గారెలన్నీ ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడం. అంతే, క్రిస్పీ అయిన గారెలు రెడీ అయిపోయినాయి. ఇక 5వ రోజు ప్రసాదం దద్దోజనం అంటే పెరుగన్నం. ఈ పెరుగన్నంని కూడా చాలా సులువుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఉడికించి కొద్దిగా చల్లార్చి పెట్టుకున్న అన్నంలో 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు పాలు కూడా వేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ఏదన్నా గెంటతో కానీ స్పూన్తో కానీ మెత్తగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు పాలు వేయడం వల్ల ఈ దద్దోజనం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకున్న తర్వాత 1 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి
దోరగా ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో ఈ పోపునంతా వేసి లాస్ట్లో రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇక 6వ రోజు ప్రసాదం రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరిని చాలా రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వని మనము కనీసం ఒక 5 నిమిషాల పాటు అయినా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది ఒక్క రవ్వ కలర్ చేంజ్ అయినా కూడా టేస్ట్ మారిపోతుంది. రవ్వ వేగిన తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకుంటున్నానండి. ఇలా ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది ఉండలు లేకుండా కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే రవ్వ అనేది ఉంటలు కట్టేస్తుంది. ఇలా దగ్గర పడిన తర్వాత నేను 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి. స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత ఇలా కొద్దిగా పల్చగా అవుతుందండి, తర్వాత గట్టి పడుతుంది. ఇందులో నేను 1/2 స్పూన్ ఇలాచి పొడి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అనేది కొద్దిగా చల్లార్చిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా మరియు టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. 7వ రోజు ప్రసాదం కదంబం. ఈ సాంబార్ అన్నంకి కూరగాయలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మునక్కాయలు, క్యారెట్, ఆలు, బీన్స్, టొమాటో వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఏవైనా కూరగాయలైనా కూడా వేసుకోవచ్చు. నేను వీటిని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పెట్టి 2 విజిల్లు రానిచ్చుకోవాలి. 2 విజిల్ల తర్వాత కూరగాయలు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా. కూరగాయల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ని పడేయకుండా మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో 1 కప్పు రైస్కి 3/4 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 లేదా 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. 1 కప్ రైస్, 3/4 కప్ కందిపప్పుకి 6 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒకవేళ వాటర్ అవి కొన్ని తక్కువ అనిపిస్తే నార్మల్ వాటర్ అయినా వేసి ఉడికించుకోవచ్చు. ఈ రైస్ని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి రైస్, పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదా. ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ నూనె కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కంప్లీట్గా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇందులోనే 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయల ముక్కల్ని వేసేసుకుంటున్నాను. కూరగాయల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమం అంతా కూడా వేసి మరొకసారి చిన్నగా కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు మరి అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రసాదంని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, కదంబం రైస్ రెడీ అయిపోయింది. 8వ రోజు ప్రసాదం చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి చాలా సులువుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక చిన్న కప్ బియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యంకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ రైస్, 1 కప్పు పెసరపప్పుకి నేను 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నారు. మీరు కావాలి అనుకుంటే 1 కప్పు పాలైనా తీసుకోవచ్చు.
టోటల్గా 2 కప్స్కి నేను 5 కప్స్ వాటర్ పాలు పోసుకున్నాను. ఇప్పుడు 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్ల తర్వాత అన్నం అంతా మెత్తగా ఉడికిపోయింది కదా, అన్నంని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను 1/2 కప్ వాటర్ పోసుకుంటున్నాను. అలాగే ఇందులోనే నేను 2 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా 1/2 కప్ వేసుకోవచ్చు. అంటే టోటల్గా 2.5 కప్పు వేసుకోవచ్చు. తర్వాత ఈ బెల్లం అంతా కరిగేలాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే అన్నం అడుగంటుతుంది. ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ బెల్లం బదులు మనము చక్కెర అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం తురుము వేసిన తర్వాత అన్నం అనేది కొద్దిగా పలుచగా అవుతుంది. ఈ అన్నం అనేది గట్టిపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. అన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక చల్లారిన తర్వాత అన్నం అనేది గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతే అండి, రుచికరమైన బెల్లం అన్నం రెడీ అయిపోయింది. ఇక 9వ ప్రసాదం పాయసం. నేను ఇక్కడ సేమియా పాయసం చేసుకుంటున్నానండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కాజును వేసి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 స్పూన్ల ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని సారపప్పు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. సారపప్పు అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో 1 కప్పు సేమియాను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ సేమియా అనేది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక కడాయి తీసుకొని అందులో 1 కప్పు వాటర్, 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. నేనైతే 1 కప్పు సేమియాకి 1/2 లీటర్ పాలు మరియు 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఈ పాలని బాగా బాయిల్ చేసిన తర్వాత ఇందులోనే నేను ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసి ఉడికించుకుంటున్నాను. 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ పాలలో సేమియా అనేది ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికిన తర్వాత నేను 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఈ చక్కెర కరిగితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసంని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారికి ఏ ప్రసాదాలు ఎక్కువగా సమర్పిస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.